ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోస అనిపిస్తున్నది. ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు. ఆయన కౌలు రైతు. ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు. కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదలే 60,000 రూపాయలు ఆయన కట్టినాడు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈ రోజు ఈ పొలం తయారైంది. ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడుమానేరు నింపి, మిడుమానేరు నుంచి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, అక్కడి నుంచి జిల్లెల చెరువు, ఆడికెళ్లి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా, నేరేళ్లతో సహా, రామచంద్రాపూర్ తో సహా, చిన్నలింగాపూర్ తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్లిచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3